మనుషులే కదా. వీళ్ళు ఏమని చెప్పారు, వాళ్ళు వాళ్ళని బెదిరించి వాళ్ళ డిస్టిలరీస్ తీసుకున్నారు అన్నటువంటిది. అవును, అది లీజుకి ఇచ్చారా, ఇచ్చారు. లీజుకి ఇచ్చారా లేకపోతే బలవంతంగా లాక్కున్నారా? వాళ్ళతో కంప్లైంట్లు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఎవడు పవర్లో ఉంటే వాళ్ళ చేతుల్లో నడుస్తుంది. ఇప్పుడు మైన్స్ ఉన్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి? ఇవాళ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ చేతిలోకి వచ్చేసేలా. దాంట్లో వైసీపీ వాడు కూడా ఉండుంటాడు కదా, ఓన్లీ ఒక పార్టీనే ఉండరు కదా. మరి అక్కడ ఏం జరుగుతోంది? ఇదేంటంటే కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నటువంటి ఒక వ్యవస్థీకృత విచ్ఛేదాన్ని ఎవరో ఒకళ్ళకి ఆపాదించుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే తటస్థులైనటువంటి నాయకులు, తటస్థులైనటువంటి పార్టీలు, తటస్థులైనటువంటి మేధావులు చేష్టలుడికి చూస్తూ మనకెందుకు వచ్చిందిలే ఈ పెంటలో ఏలు పెట్టి కంపు చూడటం అనే పాయింట్లో ఉంటున్నారు తప్పించి దీని వలన వ్యవస్థ నాశనం కాబోతుంది మన ఆంధ్రాకి అన్న విషయం అర్థం కావట్లేదు. ఎవడి అధికారంలో ఉంటే వాడి పెత్తనం నడుస్తుంది, వాడి రాజ్యం నడుస్తుంది. అధికారం దిగిపోతే వాడిని సర్వనాశనం అన్నటువంటిది నడుస్తుంది. ఇది ఎవరికి శ్రేయస్కరం కాదు. భారతదేశంలో ఇంకే రాష్ట్రంలోనూ జరగట్లేదంటే బెంగాల్లో అట్ట జరిగింది. దాని పర్యవసానం కమ్యూనిస్టులు తుడుచుకుపోయారు. అక్కడ బెంగాల్లో ఒక నియంతృత్వ పరిపాలన నడిచింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఇక్కడ చేసుకుందామా మనం?